మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకి నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నన్ను ఈ పర్టికులర్ టీవీ వాళ్ళు అడిగింది ఏంటంటే, ఇంటి వైద్యం ద్వారా డయాబెటీస్ని మనం నియంత్రించవచ్చా అని చెప్పి అడిగారు. ఇంటి వైద్యం అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఇంట్లో వాడుకునేటువంటి కొన్ని రకాలైనటువంటి పదార్థాలు. ఎక్కువగా మనం ఈ యొక్క డయాబెటీస్ నియంత్రణ విషయానికి వచ్చినట్లయితే అల్లోపతిలో మెట్ఫార్మిన్ కానీ, లేకపోతే సల్ఫైల్ యూరియాస్ కానీ, GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ కానీ, ఇన్సులిన్ కానీ, ఇట్లా రకరకాలైనటువంటి మందులు, అలానే జీవనశైలికి సంబంధించినటువంటి మార్పులు అంటే నిద్ర, వ్యాయామం, అట్లానే మనం తీసుకునేటువంటి ఆహార మార్పుల వల్ల షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని వింటాం. కాకపోతే మన ఇంటి వైద్యం అంటే ఉదాహరణకి మనం తినేటువంటి నేరేడు పళ్ళు కానీ, లేకపోతే కాకరకాయ రసాలు కానీ, లేకపోతే చివరాఖరిగా చెప్పుకున్నట్లయితే కనుక మెంతులు కానీ, అసలు ఈ షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చా అనేటువంటి ప్రశ్నని చాలామంది అడుగుతూ ఉంటారు. మనం ఏదన్నా ఒక సబ్స్టెన్స్ కావచ్చు, ఒక ఫుడ్ కావచ్చు, లేకపోతే ఒక మాలిక్యూల్ని కావచ్చు, బ్లడ్ షుగర్ కంట్రోల్కి వాడినట్లయితే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఏంటి అది? మనం నిజంగా వాడినట్లయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అది మనం తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మన శాస్త్రాన్ని కనుక అంటే సైన్స్ని కనుక నమ్మినటువంటి వాళ్ళైతే శాస్త్రీయపరమైనటువంటి పరిశోధనలు కొంతమేరకన్నా చేసినట్లయితే మనకు అది నిజంగా పనిచేస్తుందా లేదా తెలుస్తుంది. ఎలా చేయాలి? ఒక 100 మందికి ప్లాసిబో అంటే ఒక గుళిక ఇచ్చి, ఆ గుళికలో ఏం ముందు ఉండదు కానీ వాళ్ళకి ఆ సంగతి తెలియదు, వాళ్ళకి ఇచ్చి, అలానే ఇంకొక 100 మందికి ఏమో మనం నమ్మినటువంటి పదార్థం, అది నేరేడు పొడిలో ఉండేటువంటి రసం కావచ్చు, లేకపోతే మెంతులు పొడి కావచ్చు, లేకపోతే ఈ కాకరకాయకి సంబంధించినటువంటి ఎక్స్ట్రాక్ట్ కావచ్చు, పెట్టించి ఒక 3 నెలలు స్టడీ చేసి వీళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ HbA1c 3 నెలల క్రితం ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి అని చెప్పి మనం కనుక నిర్ధారించినట్లయితే అసలు ఆ పర్టికులర్ పదార్థం, అది నేరేడు పళ్ళ రసం కావచ్చు, లేకపోతే కాకరకాయ రసం కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మెంతుల పొడి కావచ్చు, ఇది పనిచేస్తుందా లేదా అని చెప్పి తెలుస్తుంది. దాన్ని ఎఫికసీ అంట. అట్లనే ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అని చెప్పి కూడా ఒక కొంత సైన్స్ పరంగా చూసినట్లయితే ఈ టర్మ్స్ కూడా వాడుతూ ఉంటారు. ఫార్మకోకైనెటిక్స్, డైనమిక్స్ అంటే ఏంటి? మన శరీరంలో ఒక పదార్థాన్ని, అది మెడికేషన్ విలువలు కలిగినటువంటి పదార్థం అయితే అది మన శరీరంలో ఎలాంటి మార్పులు చేస్తుంది, అది ఎలాంటి మార్పులు గురవుతుంది, అంటే అది కిడ్నీల ద్వారా పోతుందా బయటికి, లివర్ ద్వారా బయటికి పోతుందా అనేటువంటి విషయాన్ని మనం ఈ ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ ద్వారా తెలుసుకోండి. అట్లనే ప్రతి పదార్థానికి ఒక మోతాదుని మించినట్లయితే, లేదా అది సరైనటువంటి మోతాదులో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కాజ్ చేస్తుంది. అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసేటువంటి ఒక మెడికేషన్ని తీసుకుంటే, లేదా ఒక న్యాచురల్గా తీసుకునేటువంటి పదార్థాన్ని తీసుకుంటే అది వేరే సమస్యలు కూడా కలగజేయచ్చు. అది పొట్ల తిప్పడం కావచ్చు, వికారం కావచ్చు, నాజియా అని చెప్పి అంటాం మెడికల్ భాషలో, ఓకే, లేకపోతే లూజ్ మోషన్లు కావటం కావచ్చు, లేకపోతే బ్లడ్ ప్రెషర్లో చేంజెస్ కావచ్చు, లేకపోతే కొలెస్ట్రాల్లో చేంజెస్ కావచ్చు, లేకపోతే గుండె మీద ఎటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ ప్రభావాన్ని చూపించవచ్చు. అట్లానే కిడ్నీల మీద దుష్ప్రభావం చూపించవచ్చు, క్రియాటినిన్ పెరగచ్చు, అలానే లివర్ ఎంజైమ్స్ అబ్నార్మల్ కావచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, కొంతమందికి ఇవేం లేకపోయినా ఒట్టి తలనొప్పి కూడా రావచ్చు. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదన్నా ఈ యొక్క పర్టికులర్ మందు వల్ల కానీ, ఈ పర్టికులర్ తిండి పదార్థం వల్ల కానీ వస్తుందా అని చెప్పి తెలుసుకోవాలి. సో ఇదంతా ఎందుకు చెప్పాను అని అంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లోనే మనకు లభించేటువంటి పదార్థాలు, వీటి మీద సరైనటువంటి సైంటిఫిక్ స్టడీస్ ఎవరు చేసినా కూడా ఏంటంటే చాలా చిన్న నెంబర్స్లో చేశారు, మా యొక్క ఎక్స్పీరియన్స్లో అని చెప్పి చెప్తున్నారే తప్పితే ఒక 100 మందినో 150 మందినో తీసుకుని సరైనటువంటి సైంటిఫిక్ క్రమంలో చేయాలి. కాబట్టి అటువంటి పరిశోధనలు చేస్తే మనకేంటంటే నిజంగా ఈ యొక్క మన ఇంట్లో అవలంబించేటువంటి చిన్నపాటి చిట్కాలు, వైద్యాల వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అసలు కంట్రోల్ అవుతుందా లేదా అని చెప్పి తెలుస్తుంది. అంతేగాని అరే నేను మెంతు పొడి తింటున్నానండి, దానివల్ల నా షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాయి, నేను కాకరకాయ రసం తాగానండి, దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాయి, నేను నేరేడు పళ్ళు తింటున్నానండి, దానివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినాయి అని అంటే మనం అనుకుంటమే తప్పితే అది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం కాదు. మనం సైంటిఫిక్గా ప్రూవ్ చేయాలంటే మనం ఏంటంటే ఈ సైంటిఫిక్ స్టడీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పటిదాకా ఏంటంటే తగ్గచ్చు,
తగ్గకపోవచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, సైడ్ ఎఫెక్ట్స్ రాకపోవచ్చు అనేటువంటి పరిస్థితిలోనే ఉంటుంది. కానీ వీటిని 100% అష్యూరెన్స్తో మీరు ఇంత మోతాదు అంటే 2 గ్రాముల పొడి కనుక రోజు కనుక వాడినట్లయితే 3 నెలల తర్వాత మీ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత తగ్గుతుంది అని చెప్పేటువంటి పరిస్థితి రావాలి అని అంటే కనుక సైంటిఫిక్ స్టడీస్ చేస్తారా. లేనట్లయితే కనుక అది 2 గ్రాములు తీసుకోవాలా, 2 మిల్లీగ్రాములు తీసుకోవాలా, 2 కిలోలు తీసుకోవాలా అనేటువంటి విషయంలో ఎటువంటి శాస్త్రీయత ఉండదు. కాబట్టి మనం దాన్ని గుడ్డిగా నమ్మితే గుడ్డిగా ఆ యొక్క చిట్కా వైద్యాలను కనుక పాటించినట్లయితే కొన్ని సందర్భాల్లో పనిచేయచ్చు కాక నేనేమి పూర్తిగా అవి పనిచేయవని చెప్పి నేను చెప్పట్లా. కాకపోతే అందులో యాక్టివ్ ప్రిన్సిపల్ ఏది ఉంది, అది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎన్నిసార్లు తీసుకోవాలి, అట్లానే ఎంత తీసుకుంటే దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, అట్లానే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి, అట్లానే కిడ్నీల మీద ఎలాంటి దుష్ప్రభావం ఉంటుంది, గుండె మీద ఎలాంటి దుష్ప్రభావం ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ మీద ఎలాంటి దుష్ప్రభావం ఉంటుంది, మీ గట్ హెల్త్ అంటే వామిటింగ్ సెన్సేషను, నాజియాలు ఇలాంటివి ఏమైనా ఉంటాయా, ఇట్లాంటి మనం తెలుసుకోలేదు. కాబట్టి మనం ఇటువంటి వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది వాడకూడదు అని చెప్పి ఒక భావన అయితే డెఫినెట్గా సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉంది. కొంతమంది ఏమంటారు, ఈ ఫార్మా కంపెనీల వాళ్ళందరూ మోసం చేసేస్తున్నారు, మందుల్ని అమ్ముకోవటం కోసం అని చెప్పి వీళ్ళు ఇట్లాంటి వాటిని అన్నింటినీ తీసి పక్కన పడేస్తున్నారు. మన యొక్క ప్రాచీన ఆయుర్వేదిక్ వైద్యం ఏదైతే ఉందో అది చాలా మంచిది, అలానే న్యాచురోపతి చాలా మంచిది అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. అందులో కొంత నిజం లేకపోలేదు. అంటే ఏ రకంగా నిజం ఉంది అని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క రకరకాలైనటువంటి ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే న్యాచురల్గా లభించేటువంటి ప్రొడక్ట్స్ కావచ్చు, లేకపోతే వేళ్ల నుంచి వచ్చేవి కావచ్చు, లేకపోతే చెట్ల బెరడు నుంచి వచ్చేవి కావచ్చు, వాటిల్లో రకరకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. కాకపోతే వాటి మీద సరైనటువంటి సైంటిఫిక్ స్టడీస్ అయితే చేయలేదు. ప్రాచీన కాలం నుంచి వాడుతున్న మాట వాస్తవం, వాటి వల్ల డెఫినెట్గా కొన్ని జబ్బులు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఎంత మోతాదులో వాడితే ఏ జబ్బు ఎంత మేరకు తగ్గుతుంది, ఎంత మోతాదులో వాడితే అది సేఫ్, ఎంత మోతాదు కన్నా దాటితే అది చెడు చేస్తుంది అనేటువంటి విషయాల్ని మనం ఒక పద్ధతిగా దాన్ని సైంటిఫిక్ స్టడీస్ ద్వారా తెలుసుకుని వాటిని మనం రాసుకున్నట్లయితే ఆ ప్రకారం మనం ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది సాధ్యపడుతుంది. కొంతమేరకి ఆయుర్వేదిక్ టెక్స్ట్ బుక్స్లో ఇవి ఉన్నమాట వాస్తవం. కాకపోతే వాటన్నిటినీ సైంటిఫిక్ స్టడీస్ పరంగా అయితే స్టడీ చేయలేదు, కొన్ని మాత్రమే చేశారు. కాబట్టి మనం అటువంటి సైంటిఫిక్ స్టడీస్ ద్వారా అప్రూవ్ అయినటువంటి మందులను కనుక వాడుకున్నట్లయితే అది నేరేడు పళ్ళ రసం కావచ్చు, లేకపోతే కాకరకాయ రసం కావచ్చు, ఇంకొక రసం కావచ్చు, అసలు ఎలాంటి సమస్యలు ఉండవు. అది నా యొక్క పర్సనల్ అభిప్రాయం మాత్రమే. ఇది మిమ్మల్ని పాటించమని చెప్పట్లేదు, పాటించొద్దని చెప్పట్లేదు. మీరు కనుక వాడుకున్నట్లయితే అది మీ ఇష్టం. దానికి మంచి చెడు కూడా మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది సహజ సిద్ధమైనటువంటి విషయం కాబట్టి నేను అది మీ విచక్షణకే వదిలిపెడుతున్నాను. నేను చెడుగానే చెప్పట్లేదు, దీని గురించి మంచిగానే చెప్పట్లేదు. కాకపోతే దీనికి సైంటిఫిక్ స్టడీస్ అయితే అవసరం అని చెప్పి మాత్రం ఈ పర్టికులర్ ఎపిసోడ్లో చెప్తున్నాను. నేనైతే కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మెంతుల పొడి తినమని ఎవరిని చెప్పను, అలానే నానబెట్టుకునే మెంతులు తినమని ఎవరిని చెప్పను. ఎందుకంటే అది సాధ్యం కూడా కాదు. ఏది రోజు గుప్పిడి మెంతులు తినటం అనేది రోజు చేయటం అనేది సాధ్యపడదు. అలానే నేరేడు పళ్ళ రసం అండ్ నేరేడు పళ్ళు నాకు ఇష్టమే, నేను తింటా. కానీ షుగర్ తగ్గించడానికి రోజు నేరేడు పళ్ళు తినండి, లేకపోతే రోజు కాకరకాయ రసం తాగండి. చాలామంది దురదృష్టవశాత్తు ఏమనుకుంటారంటే షుగర్ అనేది తీపి వ్యాధి కాబట్టి ఈ యొక్క కాకరకాయ రసం చేదుగా ఉండేటువంటి గుణం ఉన్నటువంటి ఒక పదార్థం కాబట్టి దీనికి విరుగుడు అదని చెప్పి అనుకుంటారు. దురదృష్టవశాత్తు అది నిజం కాదు. కాబట్టి మీరు అటువంటి ప్రయోగాలు అయితే చేయొద్దు. కొంతమంది దురదృష్టవశాత్తు ఇటువంటి ప్రయోగాలు చేసి విపరీతంగా ఈ యొక్క రసాలు అవి తాగి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి మనం మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు సొంతంగా అయితే దయచేసి చేయొద్దు. మీ వైద్యులతో డిస్కస్ చేసి మాత్రమే ఏముందైనా ఎటువంటి పదార్థాలైనా ఎక్కువ క్వాంటిటీలో లేదా మెడిసినల్ రీజన్స్ కోసం అని చెప్పి వాడుకోవటం అనేది చేస్తే మంచిదని చెప్పి నా అభిప్రాయం.